హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈస్ట్ సిటీపై వక్స్ బాంబ్, 20,000 ఇండ్లు చక్రబంధంలోకి, 100 కాలనీలకు ముప్పు, ఆందోళనలో వేల కుటుంబాలు, వేలాది ఎకరాలు వక్స్ బోర్డు భూములుగా గుర్తింపు, 3 నెలల క్రితమే రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ ఉత్తర్వులు, మౌలాలి, అనోజ్గూడ, రాంపల్లి, మేడ్పల్లి పలు కాలనీలు పర్మిషన్లు పన్నులు కట్టిన ఇండ్లు నిషేధిత జాబితాలోకి. హైడ్రాతో తేరుకోక ముందే సర్కార్ మరో పిడుగు. తూర్పు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు చావు దెబ్బ. వక్స్ బోర్డు పేరున భూములను నిషేధిత జాబితాలోకి చేర్చాలని సూచిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్టర్ కు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీ. హైదరాబాద్ లో హైడ్రా ముగియక ముందుకే మరో బాంబు వెలువడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వక్స్ బోర్డు మీద ఉన్న భూములను రిజిస్ట్రేషన్ కాకపోవడం మరియు అక్కడ ఉన్న నిరుపేదలైన ప్రజలు 20 ఏళ్ల క్రితం కొన్న భూములు కూడా రిజిస్ట్రేషన్లకు వెళ్తే 10 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్లు ఆపడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? అంటే గవర్నమెంట్ హైడ్రా నుండి కోలుకోకపోవడం ముందుకే వక్స్ బోర్డు బాంబు వెలువడం జరిగింది. దీనివలన హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు చావు దెబ్బ అనిపిస్తుంది. ఇప్పుడు వారి స్థితిగతులు ఎలా? మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన వసతులు కల్పించాలని కోరడం జరుగుతుంది. ఓల్డ్ సపిల్గూడలోని ద్వారకామాయి కాలనీలో 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి 90 గజాల జాగా కొనుగోలు చేశారు. అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా మార్టిగేజ్ కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఎందుకని ఆరాధిస్తే ఆ భూమి వక్స్ బోర్డుకు చెందిందని, ఆ భూమి కొనుగోలు అమ్మకం రుణం తీర్చుకోవడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. అసలు ఆ భూమిపై యజమాని హక్కే లేదని తెలిసింది. మౌలాలిలోని భరత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం 150 గజాల జాగాను, అంటే హైదరాబాద్లోని వక్స్ బోర్డు పరిధిలో ఉన్న జాగలను నిరుపేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కొన్న భూములు ఇవాళ రిజిస్ట్రేషన్ కాలేకపోతున్నాయి. ఒక వ్యక్తి 20 ఏళ్ల క్రితం కొన్న భూమిని లోన్ పెట్టుకొని తీసుకుందామని బ్యాంకుకు పోతే అవి రిజిస్ట్రేషన్లు కావు, మార్టిగేజ్ కావని తెలియజెప్పడం జరిగింది. ఆ వక్స్ బోర్డు కింద ఉన్న భూములు ముస్లింకు సంబంధించిన సంస్థకే వాటికి అర్హత ఉంటుంది. కానీ ఈ ముస్లింకు సంబంధించిన జాగలు భారీ ఎత్తున ఉన్నాయి. కానీ కొంత మొత్తంలో చూపెట్టి గవర్నమెంట్కు అక్కడి నుండి వచ్చే నిధులు ఎటు వెళ్తున్నాయో కూడా ఇప్పటి వరకు సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. దీని గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఉన్న ఇండ్లను మరియు రిజిస్ట్రేషన్ చేయలేకపోతుంది. దరఖాస్తు చేస్తేనే భరోసా. పంట పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ. గ్రామ సభలో చర్చ. పంట వేసిన రైతుకే ఇవ్వాలని నిర్ణయం. ఎంత భూమిలో ఏ పంట వేశారో రైతుల వారీగా వివరాలు. 7న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? రైతు భరోసాకు దరఖాస్తులు. సర్కార్ తీరుపై అనుమానాలు. పంట పండించి రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఉన్న ప్రజలకు అన్నం పెట్టే రైతన్యాలపై ఇంత కక్షపూరితమైన రాజకీయం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి? పంటలు పండించుకొని అన్నం పెట్టే రైతులకు రైతు భరోసా గత ప్రభుత్వం ఏ షరతులు లేకుండా ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందుకు మేము 15,000 ఇస్తామని ఆశ చూపడం వలన, తప్పుడు హామీల వలన రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఆ అడ్డకోలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో రైతన్నలకు పలు రకాల ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. మేము మరియు దరఖాస్తులు ఎందుకు? రైతన్నలు పంట పండించుకుని బతికే రైతన్నలు సంవత్సరానికి ఒకసారి దరఖాస్తులు ఇస్తారా? దీనిపై వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అందలేకపోయింది. మరియు వారు పత్తి వేస్తే ఒకే పంట వేస్తారు. మీరు ఒకే పంటకి ఇస్తారా, 2 ఫసళ్ళు ఇస్తారా? దానిపై క్లారిటీ లేదు. మరియు మొక్కజొన్న వేస్తే కూడా అదే పరిస్థితి. ఇది ఎక్కడ న్యాయం? అప్పుడు కేసీఆర్ ఇచ్చేటప్పుడు ఏ షరతులు లేదు. రైతన్న కళ్ళల్లో ఆనందం ఉండాలని రైతు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 ఫసళ్ళుగా రైతు భరోసా ఇవ్వకుండా ఇగా ఇస్తామని విస్తృత స్థాయి సమావేశాలని ఒక 6 నెలల నుండి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆ విస్తృత స్థాయి సమావేశాలు పూర్తి కాలే. మరి రైతన్నలకు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అందలేకపోయింది. కానీ రైతు భరోసా అందలేక రైతన్నలు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇదేనా అంటే ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం? సర్వే తప్పనిసరిపై సర్కార్ వెనక్కి. భూభారతి బిల్లులో నిబంధనను మార్చే యోచన. భూ క్రయ విక్రయాలకు ముందు శాటిలైట్ సర్వే తప్పనిసరి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మెలిక. రైతుపై అదనపు భారం పడుతుందని విమర్శలు. రాష్ట్రంలో తీవ్రంగా ప్రభుత్వ సర్వేల కొరత. విఆర్ఓలు విఆర్ఏలను నియమించాలని ప్లాన్. వ్యతిరేక నేపథ్యంలో నిర్ణయంపై వెనుకడుగు. ఇదివరకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకానికి మరియు ధరణికి మరియు భూభారతి అని తెచ్చి కొత్త మెలకలు పెట్టడం జరుగుతుంది. దీనిపై రైతులకు మరో భారం పెంచుతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు? సర్వేయర్లను పెట్టి సర్వే చేస్తామని చెప్తారు. కానీ మన రాష్ట్రంలో సర్వేలు
తగిన మొత్తంలో లేకపోవడం వలన రైతన్నలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇబ్బంది పాలవుతారు. రోజుకు 15 రిజిస్ట్రేషన్లు అవుతాయి. కానీ ఎక్కువ మొత్తంలో వచ్చిన రైతులు రోజు రిజిస్ట్రేషన్ల చుట్టే తిరిగితే వారు ఎప్పుడు పనులు చేసుకుంటారు. దీనిపై విఆర్ఓలకు విఆర్ఏలకు ఎవరికి సరైన ప్రణాళికలు లేక వారికి దాని మీద అవగాహన లేక ఇబ్బందులు జరుగుతాయి. దీనిని మీరు వెనక్కి తీసుకోవాలని రైతన్నలు కోరడం జరుగుతుంది. దీనివల్ల మీరు రైతన్నలకు మేలు చేసుడు కాదు, ఇంకా అదనపు భారం పెంచడం వలన వారు ఇబ్బంది పాలై సంతోషంగా ఉండే రైతులను కష్టాల పాలు చేయడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ. సింగరేణిలో సభ్యత్వ వసూలు, కార్మికుల కష్టాజీతంపై సంఘాల కన్ను. ఒక కార్మికుడి నుంచి నెల 50 చొప్పున వసూళ్లకు సన్నాలు. నెలకు 20 లక్షల వరకు పన్నులకు స్కెచ్. గుర్తింపు ప్రతినిధి సంఘాల ఖాతాలో జమ. ఆమోద ముద్ర వేస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. సంతకాలు లేకుండా పన్నులపై కార్మికుల ఆగ్రహం. 2017లోనే వసూళ్లు నిలిపివేసిన కేసీఆర్ సర్కార్. అది వరకు ఉన్న గవర్నమెంట్లో ఒక్కొక్క కార్మికుని దగ్గరికి నెలకు 50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ఆ 50 రూపాయల వసూళ్ల వలన కార్మికులకు అదనపు భారం పడుతుందని దాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి వారికి మంచి హామీ ఇచ్చి వచ్చినాక హామీలను విస్మరించి కార్మికుల మీద అదనపు భారం పడేందుకు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 50 రూపాయల చొప్పున నెలకు వసూలు చేసి వారి ఖాతాలో జమ చేసుకోవడం జరుగుతుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆమోద ముద్ర వేయడం జరుగుతుంది. దీనిపై కార్మికులు ఇది ఎక్కడ న్యాయం, 50 రూపాయలు మేము ఎందుకు ఇస్తాం, ఆనాడు గవర్నమెంటే దాన్ని రద్దు చేయడం జరిగింది, మళ్ళీ మీరు దాన్ని పునరుద్ధరించడం ఏంది అని అడగడం జరుగుతుంది. నేడు బీసీల రణబేరి. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీ మహాసభ. 42% రిజర్వేషన్ లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ. రోజంతా ఉత్కంఠ తర్వాత అనుమతించిన పోలీసులు. విద్యార్థి జేఏసీ అంబేద్కర్ యువజన సంఘాల మద్దతు. సర్పంచ్ల సంఘం పలు బీసీ సంస్థల సంఘీభావం. కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయాల్సిందే కవిత ఎమ్మెల్సీ గారు అనడం జరిగింది. నేడు బీసీల రణబేరి పెట్టిన ఎమ్మెల్సీ కవిత ఆ రోజు ఎలక్షన్ల ముందు 42% రిజర్వేషన్లు పూర్తి చేస్తానన్న ఎమ్మెల్సీ కవిత గారు హిమాచల్ డౌన్ఫాల్, సబ్సిడీలకు మంగళం, గ్యారంటీలకు కోత పెడుతున్న కాంగ్రెస్ సర్కార్. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీని అమలు చేయలేక 125 యూనిట్ల వరకు ఉన్న సబ్సిడీని ఎత్తివేసేందుకు యత్నం. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి రావడానికి చూసింది. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానంలో వలన భారం పడి ఎక్కడికక్కడ హామీలను ఎగనామం పెట్టే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఏంది 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పి మరియు ఇప్పుడు 125కే పెంచడానికి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇదేనా న్యాయం? అంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ఎలా ప్రభుత్వంలోకి వచ్చి రావాలనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలపై భారం పడడం వలన వీరు అమలు చేయలేక ఎక్కడికక్కడ హామీలంతా తగ్గించే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో మరియు అదేవిధంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆడ కూడా బస్ ఛార్జీలు, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ భారం పడ్డాక దానిలో ఏదో ఒక మెలకలు పెట్టి కొరత పెట్టాలనే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరియు పురుషులకు పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదేనా ఎలక్షన్ల ముందు అడ్డగోలు హామీలు ఎలా అమలు చేస్తామనే ఒక ఆలోచన లేకుండా హామీలు ఇచ్చి ఇప్పుడు ఎలా ప్రభుత్వంలోకి వచ్చినాక అమలు చేయలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరియు మైనార్టీ బంధు గాయబ్, లక్ష ఆర్థిక సాయంపై సందిగ్ధత, చెక్కులు మంజూరైన ఇవ్వని ప్రభుత్వం, ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు. గత ప్రభుత్వం మైనార్టీలకు మరియు బీసీ బంధాన్ని, గిరిజన బంధాన్ని ఎంతో కొంత చేతి వృత్తుల వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో 1,00,000 సహాయానికి ముందడుగు వేసింది. కానీ అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఫస్ట్ విడతగా కొంతమందికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మారడం వలన దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. అంటే గత ప్రభుత్వంపై కక్షణ లేక ఏంది అనేది తెలియలేకపోతున్న తెలంగాణ ప్రజలు. కానీ మీరు అది కంటిన్యూ చేస్తే మాకు ఎంతో కొంత చేదోడు బాధోడు ఉంటుంది, మేము ఉపాధి కల్పించుకుంటామని కోరుతున్న తెలంగాణ ప్రజలు. కానీ మీరు పూర్తి స్థాయిలో ఇది అమలు చేయడానికి కోరడం జరుగుతుంది. 2 రోజులలో మంత్రుల అవినీతి బయట పెడతా, రాష్ట్రంలో 1000 కోట్ల కుంభకోణాలు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో అనడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది కానీ పెద్ద మొత్తంలో అవినీతి చేయడానికి ముందడుగు వేస్తుంది. ఇప్పటికే ఈ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అవినీతి చేస్తున్నారని ఆరోపించడం జరుగుతుంది. మీ అవినీతిని మేము బట్టబయలు చేస్తాం, 2 రోజులలో మీ అవినీతిని బయట పెడతానని మహేశ్వర్ రెడ్డి గారు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇలానే అవినీతి చేస్తే మేము ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వంపై కొట్లాడతామని చెప్పడం జరుగుతుంది.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.